నాగార్జున నాన్నగారు ఎవరు పెట్టుకున్నావు రోట్లో లంచా కొడక సరిగ్గా పెట్టు ఆ సుల్లి పెట్టి ఎవరైనా రోట్లో నీ అబ్బా దిక్క నాన్నగారు మీరు అనవసరంగా మాట్లాడతారు. అనవసరం మాట్లాడేది లచ్చా కొడక గాలికి పెరిగి లచ్చా కొడక నా పేరు చెప్పుకుంటూ నాగేశ్వరరావు కొడుకు కట్టుకుని రోడ్డు మీద దిగుతావరా దొరికిన అబ్బాయిలా బెడ్డ మీద ద్రేతాడి దిగుతూ కూడా ఎవరి పెళ్లి కట్టావు డబ్బు స్టోరీస్ నీతలా సొల్లి. నాన్నగారు నేను ఉండేది మీ ఇంట్లోనే. నా ఇంట్లోనే సుల్లి పెడతావా లచ్చా కొడక. సుమంత్ ఎంతమంది తెచ్చావు ఇప్పుడు నాకు? నాన్నగారు నాకు తెలిసిన ఎవరు బిజబాబు 50 మంది దిగుకుంటాను. కేవలం సంతోషమైన సినిమాలో ఇద్దరు హీరోయిన్లు తనాధార దిగుతుంటే మేము ఉట్టి కొట్టుకుంటాం. నాకు భయపడి ముసలోళ్ళమైనా మాకు శక్తి కూడా అవుతుంది. ఏమంటావు నాకు అర్థం. నాన్నగారు మేము దిగుతున్నాం. బూతులు మాట్లాడకు లచ్చా కొడక. ఈ ఒకటి తిట్టుకోకుండా మీ ఇంట్లో నా సుల్లి ఇది కూడా తిట్టుకుంటారు. మీ అక్కలని దిగుదు. మా దగ్గర కూడా మస్తు తిట్టున్నాయి. పెళ్ళని దింగితే భయంకెళ్ళోడే అంటే మస్తు తిట్టాడు. ఎవరెవరో తిట్టారు, ఎందుకోసమో తిట్టుకుంటున్నారు. మా జోలికి ఎవరు రావట్లేదు. ఇంకే మాకెళ్ళోడే ఈ జోలికి ఎప్పుడు రాడు. గలీజ్ లంచ కొడుకున్నాం తెలుసు. ఈ అయ్యని చంపినాం, నా రోడ్డు మీద చంపినాం. ఇప్పుడు అడిగాడా ఇంట్లో సుల్లి పెడితే గాలి పంచలో బాంబు పెడతా అయ్యా గెలవడే. బిగే రాజు కూడా ఉండరు. సుల్లులో పంచలో బాబులు 70 పెడుతున్నాడు. ఒక దిగలే పడబెట్టి తీస్తాడు దిగుతాడు. రిజైన్ చేసి పడేస్తాడు. ఎక్కడ దిగుతూ ఎవడ్డెవడ్డే రిజైన్ చేస్తాడు. ఒక్కొక్కని సుల్లి కోస్తా. సుల్లి కోసేదివే బెంకెలుడు పనిపాటు లేరు. లజ్జ కూడా నీకు పనిపాటు ఉండేది. 70 పడి చూస్తూనే ఉంటాం. మస్తు మంది దిగిన కూడా అక్కలు రిజైన్ చేస్తాడు. దిగే అందరూ ఒకరినొకడు బాగా తిట్టుకుంటున్నారు. ఈ అక్కలని దింగదు. అక్కలని దిగుతావు నంజోడక బక్కలని చూడక కథలు దింగకు. పద్మాలే చూసుకుంటున్నావు చూసుకో గమ్మను. కథలు దిగినావు అనుకో గది కూడా తెలంగాణకు గుంజుతా. మళ్ళీ ఏదైనా గుంజుకోండి, నన్ను మాత్రం గుంజకండి తెలంగాణలో. నేను గుంజకపోతే నేను వదలడే దింగేలా చూడక. ఓమయ్యాకిలోడే ధనాదం దింగుతుంటే పిసలు అందరూ ధనాదం పడిపోతారు. ఎంతో మంది దంగేసుకుంటే రవణాలకు పుట్టారు. దుర్యోధన నేను అక్కని దంగమంటావా? బాగా దంగండి. ద్రౌపది పంగ దాపితే పటపట 5 మంది పెట్టారు. వాళ్ళు పాండవులు కాదు. ఒక్కసారి దింగుతా. ఐశ్వర్య నేను దింగుతుంటే మా సూర్య చీకుతున్నట్టే ఉంటుంది. ఒక్క అడుగు వాడిపోతే వీడిపోతా నేను పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవడైనా వచ్చి ఐశ్వర్యాన్ని దెంగితే